సప్తవర్ణాల సమ్మేళనం హోలీ. మిఠాయిల్లో రారాజు మన ఆలివ్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. ఎలా అనిపించింది మూవీ? నాని ఈ ఒక్క మూవీతోనే Tier 1 హీరో అయిపోతున్నాడు పక్క. వైలెన్స్ మొత్తం బ్లడ్ బాత్. అక్కడ ఉన్నాడు పిచ్చోడు ఒక ఆయన. అదిగో ఒకసారి కెమెరాలో ఎటువైపు వేసుకోండి. వస్తుందిరా మూవీ, గ్రేట్. అంటే హిట్ 1 తో కంపేర్ చేస్తే హిట్ 3 ఎలా? హిట్ 1 కల్ట్ అన్న, కంపేర్ చేయదు. హిట్ 1 విశ్వక్సేన్ అసలు పీక్ సినిమా అది. హిట్ 2లో అడవి శేష్ ఎంత డీసెంట్గా చేశాడో ఇందులో నాని అంత మాస్గా చేశాడని చెప్పచ్చు. శ్రీనిధి శెట్టి కొంచెం రోల్ అటు ఇటు అవుతుంది మధ్యలో, మొత్తం నాని కంపెన్సేట్ చేసి లాస్ట్కి మస్తు ఉంటుంది. ప్యారడైజ్ కూడా ఎలా అనిపిస్తుంది? ఫిల్మ్ చూసారు కదా, ప్యారడైజ్ టీజర్ ఒక్కటి చాలు కదా అన్న. ఈ రేంజ్ లోనే ఉంటుంది అనుకుంటారా? ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాను ఇంకా ఎక్కువనే ఉంటుంది ఆబ్వియస్లీ. ఇది లాస్ట్ 30 minutes, అది సినిమా మొత్తం అంతే ఉంటుంది అనుకుంటా. ఈ సినిమా వైలెన్స్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా నాని గారికి? అట్లేం లేదు. ఇప్పుడు వెంకటేష్ కూడా రానానాయుడు తీసిండు, తగ్గిరా? మొన్న సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది ఎట్లా పోయాడు థియేటర్లకు, అంతే. నెక్స్ట్ లైనప్ లో ప్యారడైజ్ ఉంది కదా, ప్యారడైజ్ ఉంది, దాని తర్వాత చాలా ఉన్నాయి ఇంకా. అంటే ఇప్పుడు నాని తన అప్రోచ్ అంతా మార్చుకుంటూ ఒక మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇలాంటి మూవీస్ చూస్తున్నారు. సో ఈ ట్రావెల్లో ఎంతవరకు సక్సెస్ అయ్యారని ఈ సినిమా 100% సూపర్ ఉంది మూవీ. అసలు నాని ఫ్యామిలీ హీరో అనేసి మీరు ఒక ట్యాగ్ ఇస్తున్నారే తప్ప యాక్టర్ అనేటోడు ఏదైనా చేయగలగాలి కదా. సో నాని గారిని ఏ జోనర్ లో చూడడానికి ఇష్టపడారు? రొమాంటిక్ అన్నీ. ఈజ్ అ వర్సటైల్ యాక్టర్ నాని. మన TFI ప్రొడ్యూస్ చేసిన వర్సటైల్ యాక్టర్ నాని. సో ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5. నాని గారు న్యాచురల్ సార్, నాని సార్ వైలెంట్ గా అనిపించాడు సినిమా. అలాంటి ఉందా? అలా స్టఫ్ ఉంది సినిమాలో? కొంచెం ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం వైలెంట్ పార్ట్, చాలా ర్యాంప్ ఉండే మొత్తం. చాలా బాగుంది మూవీ. నాకైతే చాలా ఎక్స్పెక్ట్ చేశారు. మీరు అనుకుంటుందా క్లైమాక్స్? మీరు అనుకున్న రేంజ్ ఉందా? చాలా బాగుంది. లాస్ట్ కి క్యామియోస్ కూడా బాగుండే అందరివి. బాగుండే, చాలా బాగుండే మూవీ. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అంటారు బయట, మొత్తం చేయమంటారు. ఫస్ట్ హాఫ్ లాగ్ అంటే నాకైతే అనిపించలేదు. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన మూవీ. కొంచెం అనిపించవచ్చు లాగ్ కొంతమందికి, కానీ అట్లేం లేదు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బీజిఎం చాలా బాగా కొట్టాడు అసలు. మికీ జే మేయర్ చాలా బాగా కొట్టాడు. కేజీఎఫ్ హీరోయిన్ సినిమాలో ఉంది కదా, సో నిజంగా తన వర్త్ ఉందా? తన లెంత్ ఉందా? తను కొన్ని సీన్స్ లో చాలా బాగా చేసింది, ఇంకొన్ని సీన్స్ లో పర్లే, కొంచెం యావరేజ్ చేసింది. పర్లే. ఈ సినిమాలో ఏమైనా రొమాంటిక్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా బ్రో? రొమాంటిక్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఉన్నాయి, బార్డర్ లైన్లు ఉన్నాయి. మరీ రొమాంటిక్ కాదు, మరీ ఇటు కూడా కాదు. సినిమాకి ముందు నాని గారికి ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళు కూడా వచ్చేది. ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం వాళ్ళకి అనిపించవచ్చు చాలా ఇట్లా వైలెంట్ గా ఉందని, కానీ వైలెంట్ సీన్స్ అంతే ఉంది లాస్ట్ హాఫ్. ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గుతారు. నెక్స్ట్ వచ్చే ప్యారడైజ్ కి అది తెలియదు నాకు కూడా, మరి సో చూడాలి ఇంకా దాన్ని కూడా. చాలా బాగుంది. మేమందరం అసలు లేచి వేసాం, గంతులు వేసినాం. అంటే ఇలా సినిమాలో అంటే ఏమనిపించింది మేడం? సినిమా చూడగానే మంచి బాగుంది అనిపించింది. నాని గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ యాక్షన్ బాగుంది నానిది. ఓకే, చెప్తారు మేడం ఎలా అనిపించింది? సూపర్ ఉంది. నాని కొత్త చేంజింగ్ అనిపించింది నానిలో కొంచెం. ఎప్పుడు ఫ్యామిలీలా కాకుండా డిఫరెంట్ గా అనిపించింది నానిది. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ గా నానిని యాక్సెప్ట్ చేస్తున్నారా? చేస్తున్నాం. ఈ బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ ఎట్లా అనిపించింది? ఓకే, బాగుంది. హీరోయిన్ స్క్రీన్ మీద ప్రెజెన్స్ ఎంతసేపు అనిపించింది? చాలా తక్కువ అనిపించింది. ఎక్కువ అంటే యాక్షన్ ఉందా, రొమాన్స్, కామెడీ? యాక్షనే ఉంది ఎక్కువ. అంటే 2 తో కంపేర్ చేసుకుంటే ఏ విధంగా అనిపించింది? ఓకే, గుడ్. ఓకే. శైలేష్ గారి డైరెక్షన్ ఎట్లా అనిపించింది? సూపర్ ఉంది. నాని గారి పర్ఫార్మెన్స్ సూపర్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5. ఎలా అనిపించింది? నైస్. వైలెన్స్ ఎట్లా పెట్టారు కమర్షియల్ గా? It's good. Needed for the story. అంటే మూవీలో ఎక్కువ CG బాగా యూస్ చేశారని కూడా చెప్తున్నారు. CG షాట్స్. No, I guess it was needed for the movie. Simple. Okay. బ్లడ్ బాగా ఎక్కువ యూస్ చేశారా? very nice director. Irrespective of it, I love the direction. I like the story, and then in fact the movie is like worth watch. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.